హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూజీసీ నెట్‌కి సంబంధించి పేపర్ 1 సిలబస్ అయితే చూద్దామండి. ఈ పేపర్ 1 సిలబస్సు తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇందులోని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ ఇంపార్టెంట్ బుక్స్ ఏ చాప్టర్స్ చదవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ పేపర్ 1 అనేది మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 100 మార్క్స్‌కైతే ఉంటుంది. క్వెషన్స్ మాత్రం మనకి 50 క్వెషన్స్ వస్తాయి. 50 క్వెషన్స్‌లో ఎవ్రీ క్వెషన్‌కి 2 మార్క్ అయి 2 మార్క్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ క్వెషన్‌కి 2 మార్క్స్. 50 క్వెషన్స్. మనకి టోటల్ మార్క్స్ అనేది 100 మార్క్స్. ఇందులో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేటివి లేవు. ఈ పేపర్ అనేది మనము క్వాలిఫై అవ్వాలి. పేపర్ 2, పేపర్ 1 రెండిట్లో కలిపి మీకు పర్సెంటేజ్ తీసి ఇవ్వడమే. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్ ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే మీరు మీ మార్క్స్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఇస్తారు. పీహెచ్‌డీ క్వాలిఫై అయితే మీకు పీహెచ్‌డీ మీరు ఏ యూనివర్సిటీలో అయినా చేసుకోవచ్చు. ఈ యూజీసీ నెట్ అనేది ఎవరు రాయాలి ఏంటి అంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు డాక్టరేట్ చేయాలి అనుకుంటే, పీహెచ్‌డీ చేయాలి అనుకుంటే యూజీసీ నెట్ రాస్తే మీకు జేఆర్ఎఫ్ అనేది వస్తుంది. మీరు పీహెచ్‌డీ చేయొచ్చు. మీ కన్సర్న్ సబ్జెక్ట్‌లో. అందుకనే మనము ఇది యూజీసీ నెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అయితే మీకు ఇవ్వడం అయితే మీరు పీహెచ్‌డీ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూద్దాము. ఫస్ట్ జనరల్ పేపర్ అండి ఇది. టీచింగ్, రీసెర్చ్, అప్టిట్యూడ్ అని మనకి ఫస్ట్ పేపర్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ పేపర్‌లో ఉన్నటువంటి టాపిక్స్ అనేది చూడండి. మొత్తము సెట్ మనకి ఏపీలో అయినా, తెలంగాణలో అయినా మనకి సెట్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఈ నెట్ అనేది ఆల్ ఇండియా లెవెల్‌లో మనకి జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా లెవెల్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. నెట్ అంటే ఆల్ ఇండియాలో మీరు ఏ యూనివర్సిటీలో అయినా పీహెచ్‌డీ చేయొచ్చు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి క్వాలిఫై అయ్యారనుకోండి, మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పుడు మొత్తము యూజీసీ నెట్‌కి సంబంధించి నేను ఫుల్ వీడియో అనేది మీకు చేశానండి. ఆ వీడియో ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ ఛానల్ చూడండి. మీకు డీటెయిల్‌గా ఇచ్చాను. ప్లస్ మనకిప్పుడు నెట్‌కి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ అయితే ఏముంది, ప్లస్ ఎవరు ఎలా అప్లై చేయాలి, ఏంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఆ వీడియోలో అందించాను. మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, హాల్ టికెట్స్ ఎప్పుడు మనకి విడుదలవుతాయి, ఇలాంటివన్నీ కూడా మీకు ఆ వీడియోలో చేశాను. ఆ వీడియోనైతే నేను ఐకార్డ్‌లో ఇస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. ఎవరైతే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నెట్ రాయడానికైతే ట్రై చేయండి. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను చెప్తాను. మొత్తం మనకి 10 టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ అసెస్ ద టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీ. రీసెర్చ్‌కి సంబంధించి పేపర్ ఉంటుందండి ఎక్కువగా. రీసెర్చ్‌కి, టీచింగ్‌కి సంబంధించి పేపరు ఉంటుంది. దీంట్లో రీజనింగ్, అప్టిట్యూడ్‌కి సంబంధించి కూడా మనకి బిట్స్ అయితే రావడమే జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ కూడా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ అప్టిట్యూడ్ అంటే కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్, లెవెల్స్ ఆఫ్ ద టీచింగ్, అండర్‌స్టాండింగ్ ద రిఫ్లెక్టివ్ ఇలాంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. క్యారెక్టరిస్టిక్స్ చేసుకోండి. లెర్నింగ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఈ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. సోషల్, అకాడమిక్, ఎమోషనల్ అండ్ కాంటిటివ్‌కి సంబంధించి ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్, టీచింగ్ లెర్నర్ సపోర్ట్ మెటీరియల్, లెర్నింగ్ అండ్ ఎవల్యూషన్‌కి సంబంధించి చదువుకోండి. ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 2 బిట్స్ ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఎక్కువగా మ్యాచింగ్ ద ఫాలోయింగ్ గురించైతే ఇస్తారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి లెర్నింగ్ మెథడ్స్ ఏమేమున్నాయి అనేది కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. ఉన్నాయి కదా! స్వయంకి సంబంధించి, ఎంఓఓ, సీఎస్‌కి సంబంధించి, స్వయం ప్రభాకు సంబంధించి ఈ బిట్స్ అనేటివి చూసుకోండి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి లెర్నింగ్ స్కీమ్స్ ఏమేమున్నాయో మీరు చూసుకోండి. టీచింగ్ సపోర్ట్ సిస్టమ్.
ట్రెడిషనల్, మోడ్రన్ అండ్ ఐసీటీ బేసిక్. ఐసీటీ బేసిక్ గురించైతే నేర్చుకోండి. ఎక్కువగా మనకి ఐసీటీ నుంచి ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే క్లాసెస్ చాలామంది తీసుకుంటున్నారు కదా! ఇప్పుడు మొత్తము ఆన్‌లైన్ ఏఐకి సంబంధించి మనకి ఎడ్యుకేషన్‌లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఆన్‌లైన్‌కి సంబంధించినవి, కంప్యూటర్‌కి సంబంధించిన బిట్స్ మనకి వస్తాయి. ఇవైతే చూసుకోండి ఫస్ట్ యూనిట్‌లో. నెక్స్ట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. రీసెర్చ్‌కి సంబంధించి టైప్స్, రీసెర్చ్ మీనింగ్ ఏంటి, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, ప వీటికి సంబంధించి పోస్ట్ మెథడ్స్, ఏ మెథడ్స్ ఉన్నాయనేది చూసుకోండి. ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒక బిట్ అయితే వస్తాయి. ఈ మెథడ్స్ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుంది. స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్‌లో ఉన్నటువంటి స్టెప్స్ ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు అనేది. ఎందుకంటే మీరు ఇప్పుడు పీహెచ్‌డీ అంటేనే రీసెర్చ్‌కి సంబంధించింది కాబట్టి, రీసెర్చ్‌కి సంబంధించి ఈ టాపిక్ అయితే చూసుకోండి. ఐసీటీ ఇన్ రీసెర్చ్‌లో ఐసీటీ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేది గూడా మనకివ్వడమే జరిగింది. ఇది అనేది కొత్తగా యాడ్ చేశారు. రీసెర్చ్ ఎథిక్స్ గూడా. కాంప్రిహెన్షన్ మనకి ఒక కాంప్రిహెన్షన్ అయితే ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 క్వెషన్స్ ఇస్తారు. అంతా కూడా ఈ పేపర్ అనేది యూజీసీ నెట్‌కి మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్‌దే తీసుకోండి బుక్కు. తెలుగుది తీసుకున్నా పర్వాలేదు కానీ మీరు ఇంగ్లీష్‌లో పేపర్ అయితే ఉంటుంది. పేపర్ 1. పేపర్ 2 అనేది మీ కన్సెంట్ ఏ సబ్జెక్ట్ అయితే అది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఓన్లీ లాంగ్వేజెస్ మాత్రం ఆ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ తెలుగులో ఉంటుంది పేపర్. హిందీ హిందీలో అలా లాంగ్వేజెస్ మాత్రమే వాళ్ళ సబ్జెక్ట్‌లో ఉంటాయి. మిగతా అన్ని పేపర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. మనకి ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. కమ్యూనికేషన్‌కి సంబంధించి వెర్బల్, నాన్ వెర్బల్, కమ్యూనికేషన్‌లో ఉన్నటువంటి మీనింగ్స్, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ ఇవి నేర్చుకోండి. ఇంటర్ కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్‌కి సంబంధించి బ్యారియర్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకోండి. మాస్ మీడియా ఆఫ్ అండ్ సొసైటీ గురించి కూడా నేర్చుకోండి. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, టైప్స్ ఆఫ్ రీజనింగ్ గురించి నేర్చుకోండి. లెటర్ సిరీస్, నంబర్ సిరీస్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి బిట్స్ అయితే వస్తాయి. మ్యాథ్స్‌లో ఫ్రాక్షన్స్ సంబంధించి టైము, డిస్టెన్స్, రేషియో, ప్రాప ప్రాపగేషన్ అండ్ పర్సెంటేజ్, ప్రాఫిట్, లాస్ గురించి కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ లాజికల్ రీజనింగ్‌కి సంబంధించి ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫార్మ్స్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ వీటి నుంచి క్వెషన్స్ అయితే వస్తాయి. ఎవల్యూషన్, డిస్టింక్షన్‌కి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్‌కి సంబంధించి క్వెషన్స్ మనకి డేటా ఇచ్చి దాని నుంచి ఒక 3 ఆర్ 5 క్వెషన్స్ అయితే మినిమమ్ ఉంటాయండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇదైతే నేర్చుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ టాపిక్ నుంచి మీరు నేర్చుకోండి. బేసిక్ ఇంటర్నెట్ గురించి, ఆడియో అండ్ వీడియోకి సంబంధించి, కంప్యూటర్‌కి సంబంధించి బేసిక్ నేర్చుకోండి. ఇండియా గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్‌లో ఏ పాలిసీస్ తీసుకొచ్చిందనేది కూడా మీరు చూసుకోండి. 9థ్ టాపిక్ పీపుల్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి కూడా మీరు నేర్చుకోండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఈ టాపిక్స్ చదివితే మీకు దేంట్లో కూడా సెట్‌లో కూడా మీకు వస్తుంది. సాలిడ్, లిక్విడ్, బయోడైమే బయోమెడికల్‌కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఈ చాప్టర్ అంతా చూసుకోండి. హైయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏయి ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఈ ఈ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హైయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి సంబంధించి. మీకు ఫిజికల్‌గా డిజేబుల్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయి క్వెషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఇక తెలుగు టాపిక్ అయితే ఇదే ట్రాన్స్‌లేషన్ చేసి మీకిచ్చానండి. మనకి పేపర్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.
కొంతమంది ఇంగ్లీష్ మీడియం అర్థం కాని వారి కోసం మాత్రమే నేను ఈ తెలుగులోకి మీకు ట్రాన్స్‌లేషన్ చేసైతే ఇస్తున్నాను. వేరే ఉద్దేశ్యం అయితే లేదు. సెట్‌కి మీరు ఆల్రెడీ తెలుగు మీడియం అయితే తీసుకొనుంటారు కదా! ఆ సిలబస్, ఈ సిలబస్ సేమే. ఏ టాపిక్స్ ఉన్నాయో చూసుకొని, ఆ టాపిక్స్ మీద ఒకవేళ నెట్ రాయాలనుకున్న వాళ్ళు ఆ టాపిక్స్ మీద ఫోకస్ అయితే చేయండి. మనకి పరిశోధన సామర్థ్యాలు, పరిశోధన ఆప్టిట్యూడ్‌కి సంబంధించి క్వెషన్స్ ఉంటాయి. మూల్యాంకనానికి సంబంధించి నిగమన మరియు అగమన తార్కిక పద్ధతుల గురించి బిట్స్ ఉంటాయి. పర్యావరణము, సహజ వనరుల గురించి కూడా మనకి బిట్స్ ఉంటాయి. ఉన్నత విద్యా వ్యవస్థలో బోధన మరియు అభ్యసన ప్రక్రియలు ఏమేమున్నాయి అనేదైతే చూడండి. సిలబస్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సిలబస్ చూడండి. టీచింగ్ అప్‌టుడేట్‌కి సంబంధించి మొత్తము బోధనకు సంబంధించి బోధన యొక్క స్థాయిలు, బోధన యొక్క లక్షణాలు, ప్రాథమిక అవసరాలు ఏంటి అనేదైతే చూసుకోండి. అభ్యస అభ్యాసకుల లక్షణాలు, కౌమార, వయోజన అభ్యాసకుల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వ్యక్తిగత భేదాలు చూడండి, బోధనను ప్రభావితం చేసే అంశాలు, ఉపాధ్యాయుడు, అభ్యాసకుడు, సహాయక సామాగ్రికి సంబంధించి, ఉన్నత విద్యా వ్యవస్థలో బోధనా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు చూసుకోండి. ఇక బోధనా సహాయక ప్రక్రియ సాంప్రదాయ, ఆధునిక మరియు ఐసీటీకి సంబంధించి, మూల్యాంకన వ్యవస్థలకు సంబంధించి బిట్స్ అయితే వస్తాయి. రీసెర్చ్ అప్టిట్యూడ్‌కి సంబంధించి క్వెషన్స్. మూల్యాంకనం యొక్క అంశాలు మరి యొక్క రకాలు, ఉన్నత విద్యలో ఎంపిక ఆధారిత క్రెడిట్ వ్యవస్థలో మూల్యాంకనము, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, మూల్యాంకన వ్యవస్థలో ఆవిష్కరణలు ఇవనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి చదువుకోండి. రీసెర్చ్ అప్టిట్యూడ్‌కి సంబంధించి రీసెర్చ్‌లో ఉన్నటువంటి రకాలు, లక్షణాలు చూసుకోండి. ఇక పద్ధతులు కూడా ప్రయోగాత్మక పద్ధతి, వర్ణనాత్మక పద్ధతి, చారిత్రాత్మక పద్ధతిని కూడా తెలుసుకోండి. దశలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. పరిశోధన, ఐసీటీ వినియోగము, పరిశోధనలో ఐటీసీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గ్రహణ శక్తి, పాఠ్యాంశం నుండి సమాధానాలు ఇవ్వవలసినటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ గ్రహణానికి సంబంధించి కూడా మనకి బిట్ అయితే రావడమే జరుగుతుంది. కమ్యూనికేషన్‌కి సంబంధించి రకాలు, భావప్రసరణ యొక్క రకాలు, ఆవాచిక, అంతర్ సంస్కృతిక మరియు వీటికి సంబంధించినవి కూడా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. గతి తార్కిక మరియు అప్టిట్యూడ్‌కి సంబంధించి ఇది మ్యాథ్స్‌కి సంబంధించి అయితే ఉంటాయి. ఎక్కువగా నిష్పత్తులు, అనుపాతము, భిన్నాలు, డిస్కౌంటు వీటికి సంబంధించి శ్రేణులు ఎక్కువగా వస్తాయండి. ఈ లాజికల్ రీజనింగ్‌కి సంబంధించి కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతది. ఇవైతే చూసుకోండి. చిత్రాలకు సంబంధించి కూడా 1 ఆర్ 2 బిట్స్ అయితే వస్తాయి. డేటాని ఇస్తారు. మనకి ఒక డేటాని ఇచ్చి దాంట్లో నుంచి ఒక 5 క్వెషన్స్ అయితే ఇస్తారు. ఇవి ప్లస్ కన్వర్జేషన్‌కి మనకి ఇక్కడ ఇది గ్రహణశక్తి అంటే ఒకటి ఇస్తారు. మనకి కాంప్రిహెన్షన్ ఇచ్చి కాంప్రిహెన్షన్‌లో నుంచి 5 బిట్స్ దాకా అయితే వస్తాయి. అది దానికి సంబంధించి. ఇక డేటాకు సంబంధించి కూడా ఇస్తారు. సమాచారం, కమ్యూనికేషన్ ఐసీటీసీకి సంబంధించి కూడా 2 బిట్స్ అయితే వస్తాయండి. ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి పాలిసీస్, మెయిల్స్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ అంటే ఏమిటి? అదే విధంగా డిజిటల్ విధానము, ఉన్నత విద్యలో నీ కార్యక్రమాలు ఏంటి అని అయితే అడుగుతారు. అదే ప్రజలు, అభివృద్ధి మరియు పర్యావరణానికి సంబంధించి సహస్రాబ్ది అభివృద్ధి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అయితే అడుగుతారు. మానవ మరియు పర్యావరణ పరస్పర చర్యలు అయితే అడగడం జరుగుతుంది. స్థానిక, ప్రాంతీయ మరియు ప్రపంచవ్యాప్త వాయు కాలుష్యాలకు సంబంధించి, మానవ ఆరోగ్యం పైన కాలుష్య రకాలు, సౌర, పవన, భూసార, జల, వీటికి సంబంధించి ప్రోటోకాల్‌కి పారిస్ ఒప్పందము వీటి గురించి కూడా అడుగుతారు బిట్స్. ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ముందు మనకి విద్యా వ్యవస్థను ఎవరు స్థాపించారు? మన భారతదేశంలో ఎప్పటినుంచి అమల్లో ఉన్నది? ఉన్నత విద్యా సంస్థలు మనకి మద్రాసు, కలకత్తా వీటిలలో 3 విద్యా సంస్థలను ఫస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా! అవి ఎవరు ఏర్పాటు చేశారు? విద్యకు ఎంత ఖర్చు పెట్టారు? ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వృత్తిపరమైనవి, సాంకేతిక మరియు నైపుణ్యాధారిత విద్యను గురించి కూడా
చూసుకోండి. ఈ విధంగా మనకి 10 టాపిక్స్ అనేటివి ఇస్తారు. ఈ 10 టాపిక్స్ నుంచి బిట్ బిట్స్ అయితే వస్తాయి. పేపర్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీకు అర్థం అవ్వడం కోసము ఏ టాపిక్స్ ఉన్నాయనేది తెలుగులోకి మీకు ఇయ్యడం అయితే జరిగింది. పేపర్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. నెగెటివ్ మార్క్స్ అయితే ఏమీ లేవు ఇందులో నుంచి. మీరు నెగెటివ్ మార్క్స్ అనేటివి లేవు కాబట్టి మీరు అన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ అయితే చేసి రండి. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే బై లక్ గూడా మీకు తగలొచ్చు. ఈ 50 బిట్స్ ఉంటాయి కాబట్టి టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడే టైం అనేది వేస్ట్ చేసుకోకుండా 2 పేపర్స్‌ని కవర్ చేయాలి గాబట్టి పేపర్ 1, పేపర్ 2 ఈ 50 బిట్స్ ప్లస్ అవి 100 బిట్స్ అయితే ఉంటాయి. మీ కంటెంట్‌కి సంబంధించి మీ సబ్జెక్ట్‌వి 100 బిట్స్, ఈ 50 బిట్స్ కలిపి మొత్తం మనకి 300 మార్క్స్‌కైతే ఉంటుంది పేపరు. ఇందులో నుంచి మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు జేఆర్ఎఫ్ ఇస్తారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్టిఫికేటు, అదేవిధంగా పీహెచ్‌డీ కూడా చేసుకునేది మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి బెస్ట్ బుక్స్ అయితే ఇంగ్లీష్‌కి సంబంధించి హరిహంత్ వాళ్ళ బుక్స్ ఉంటాయి. ప్రాగ్మా పబ్లికేషన్ వాళ్ళు కూడా బుక్ అయితే రిలీజ్ చేశారు. సెట్‌కి, నెట్‌కి రెండిటికి యూజ్ అవుతుంది. ఇలా మీకు బుక్స్ అనేటివి రిలీజ్ ఉన్నాయి. పేపర్ 1కి సంబంధించి మీరు ఆ బుక్స్ తీసుకొనైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దానికైతే రిప్లై అయితే ఇస్తాము. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో అనేది ఛానల్‌లో ఉంది. అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకేదైనా సబ్జెక్ట్ సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి. అందుకు తగ్గట్టు సిలబస్‌ని అప్‌లోడ్ అయితే చేస్తాం.